హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'బ్లడీ బెగ్గర్'. స్టోరీలోకి వెళ్తే ఒక బెగ్గర్ అండ్ ఒక అనాథ పిల్లాడు కలిసి ఒక ఇంట్లో ఉంటారు. ఒకరోజు హీరో ముందుకి ఒక వ్యాన్ వచ్చి ఆగుతుంది. ఆ వ్యాన్‌లో వాళ్ళు ఒక దగ్గర నాన్ వెజ్ అన్నదానం ఉంది. మంచి ఫుడ్ పెడతారని చెప్పేసరికి మన హీరో ఆ వ్యాన్‌లో వెళ్తాడు. అక్కడికెళ్ళాక చూస్తే అదొక పెద్ద రాజ్‌మహల్. హీరో తినేసాక ఎవరికీ తెలియకుండా ఆ మహల్‌లోకి వెళ్తాడు. వెళ్ళగానే డోర్ లాక్ అయిపోద్ది. అప్పుడు ఆ రాజా ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. మన బెగ్గర్‌ని పట్టుకొని మా కోసం నువ్వొక పని చేయాలి అని చెప్పి హీరో గెటప్ మొత్తం మార్చేస్తారు. అసలు వాళ్ళెవరు? ఏం హెల్ప్ అడుగుతారు? లాస్ట్‌కి ఆ ఇంట్లో వాళ్ళకి, హీరోకి లింక్ ఏంటి అనేదే స్టోరీ. పాజిటివ్స్ విషయానికొస్తే ముందుగా హీరోగా చేసిన కెవిన్ గారు రోల్, గెటప్ ఒకటే కాదు ఆ బెగ్గర్ బిహేవియర్ అండ్ క్లైమాక్స్‌లో పర్ఫార్మెన్స్ బాగా చేశారు. సినిమాటోగ్రఫీ బావుంది. మ్యూజిక్ అనేది సిట్యుయేషనల్‌గా ఎక్కడ కావాలో అక్కడే ఇచ్చారు. మేకప్ కూడా బావుంది. రియలిస్టిక్‌గా అనిపించింది. ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. అవి వర్కౌట్ అయ్యాయి. ఇంకా నెగెటివ్స్ విషయానికొస్తే సెకండ్ హాఫ్ ఈ మూవీకి నెగెటివ్. బేసిక్‌గా డార్క్ అనే పాయింట్ ఒకటి పెట్టేసి ఆర్టిస్ట్‌ల మొహంలో ఎక్స్‌ప్రెషన్ లేకుండా డైలాగ్స్ చదివించేశారు. 'డాక్టర్' అనే మూవీ వర్కౌట్ అయ్యింది. అలా అని ప్రతిసారి అదే వేలో తీస్తే బోర్ కొడుతుంది. అండ్ లొకేషన్ మూవీ మొత్తం ఒకే లొకేషన్‌లో ఉండడం, ఒకే పర్పస్ మీద మూవీ అంతా రన్ అవ్వడం లాగ్ అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ బావున్నాయి. బట్ ఆ సీన్స్ బేస్ చేసుకొని మెసేజ్‌లా చెప్పడం పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. హీరో ఒక ఫేజ్‌లో మా ప్రాణాలకి విలువ లేదా? మేమంటే లోకువా అంటాడు. హీరో ఏమో అన్నీ బావుండి కూడా హ్యాండిక్యాప్డ్‌లాగా మోసం చేసి బెగ్గింగ్ చేస్తుంటాడు. సో, సీన్‌లో ఎమోషన్ ఉన్నా ఇంపాక్ట్ లేకుండా పోయింది. టచ్ స్క్రీన్ మొబైల్, ఇన్‌స్టా రీల్స్ అండ్ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం లాంటి సీన్స్ లాజికల్‌గా బెగ్గర్ అనే క్యారెక్టర్ నుండి డిస్కనెక్ట్ చేసేస్తాయి. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే అక్కడక్కడ కామెడీ, కొన్ని ఎమోషన్ సీన్స్ బావున్నాయి. అడల్ట్ కంటెంట్ లేదు. బట్ వయలెన్స్ అండ్ బ్లడ్ కనపడే సీన్స్ ఉన్నాయి. ఓటీటీలో ఒక్కసారి చూడొచ్చు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఒకవేళ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళ్‌లో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అవైలబుల్‌గా ఉంది. తెలుగు వర్షన్ ఇంకా రిలీజ్ కాలేదు. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.